అఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి నుంచి మనం కొనసాగించుకునేటటువంటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ మనం అర్థానుసంధానం చేసుకుంటూ ఉండేటటువంటి శ్రీరంగరాజస్తవం అర్థానుసంధాన ప్రార్థనని కలిసి చేసుకుందాం. ముందుగా శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకారమధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. గోష్ఠి వారికి అందరికీ సాదరంగా ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. హాయిగా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించుకొని పండగలని స్నేహితులతో బంధుమిత్రులతో పెద్దలతో ఆనందమయంగా నిర్వహించుకుని మళ్ళీ స్వస్థూలమై మానసికంగా అలాగే శారీరకంగా ఆరోగ్యవంతులమై కొత్త శక్తిని పుంజుకొని నూతనమైనటువంటి ఉత్సాహంతో ఈనాటి నుంచి మన గోష్ఠిని మనం ప్రారంభించుకోగలగడం ఇది ఆచార్య అనుగ్రహానికి నిదర్శనం. చాలా రోజుల విరామం అయిన తర్వాత మళ్ళీ అందరం ఒకరినొకరు చూసుకుంటూ రోజు సత్సంగం చేసేటటువంటి అవకాశం మళ్ళీ మనకి కలిగింది. మన విరామం మాసం కంటే ఎక్కువ, మండలం కంటే తక్కువ. నెల రోజులు పైన అయింది, 40 రోజులు దాటలేదు. ఇంత తొందరగా ఎందుకు అమ్మగారు ప్రారంభించేస్తున్నారు, ఇంకా మొన్ననే కదా పండగ సరదాలలో అలసిపోయి ఉన్నాము అని ఎవరికైనా అనిపిస్తే ఏం అనుకోకండి. పండగలు అయిపోయాయి అని అనుకుంటున్నారు, కానీ మనకి పండగ వస్తోంది. ఆ పండగ ఏది అంటే సద్గ్రంథాధ్యయన సంగోష్ఠికి నిజమైనటువంటి పండగ కూరత్తాళ్వాన్ తిరునక్షత్రం. పంచస్తవాలని అర్థంతో అనుసంధానం చేసుకున్నటువంటి భాగ్యవంతమైన ఈ గోష్ఠికి ఆ స్వామి యొక్క తిరునక్షత్రం అనేటటువంటి ఒక పండగ రేపు కనుక ఆ పండగ రోజుకి మనం సమాయత్తం కావాలి. ఆ పండగని మనమందరం కలిసి నిర్వహించుకోవాలి అని ఆశ కలిగింది నాకు. లేకపోతే ఇంకొంచెం మీకు పాపం శ్రమ. నేనంటే ఇంటి దగ్గరే ఉన్నాను, కానీ
మీరందరూ ధనుర్మాస వ్రతంలో ఎంత అలిసిపోయి ఉంటారో, ఆలయాలకు వెళ్ళి ప్రవచనాలు విని, చుట్టాలని ఆదరించి, పిండి వంటలు చేసుకుని, తిని, తిరిగి, సినిమాలు చూసి, ఆటలాడుకుని, చాలా చాలా అలిసిపోయి ఉంటారు. కనీసం కొంచెమైనా విశ్రాంతి కావాలి, కానీ ఇవ్వటంలే. ఎంచేత మనకి ఆ స్వామి కూరత్తాళ్వాన్ అనుగ్రహిస్తున్నారు, రేపు అవతరిస్తున్నారు. ఆ సందర్భంగా మనం అందరం ఆ స్వామిని కలిసి తలుచుకుందాము అని ఆశ కలిగింది. అందుకే అదొక కారణమైతే, మరొకటి ఇంకా ఏకాదశి దాకా అంటే చాలా రోజులు గడిచిపోతాయి. మరొక వారం 10 రోజులు మనకి గ్యాప్ వచ్చేస్తుంది. ఈ వారం 10 రోజుల దాకా మనం ఆగాలి అంటే, మంచి రోజు కోసం ఆగాలి అంటే ఏకాదశి దాకా ఆగాలి. అలా ఆగి సమయాన్ని వ్యర్థం చేసుకోవడం కంటే, మనకి మళ్ళీ తర్వాత సమతా కుంభు వస్తుంది. అప్పుడు మళ్ళీ కొంత హడావిడి అవుతుంది. కనుక ఈ మధ్య కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ ప్రారంభం చేసుకోకపోతే మళ్ళీ ఏకాదశి, మళ్ళీ ఆదివారం దాకా మంచిగా అనిపించలేదు. ఏ నక్షత్రం కానీ, ఏ తిథి కానీ మంచిగా కుదరలేదు. అందుకని పర్వాలేదు, చాలా రోజులైంది కదా, కనీసం నన్ను చూద్దామనైనా ఇవాళ నుంచి అందరూ కొంతమంది అయినా అన్వయిస్తారు అని ఒక ధైర్యంతో ఇవాళ నుంచి మనం మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాము అని అనిపించింది. రేపు పండగని కలిసి నిర్వహించుకుందాం. ఎలా నిర్వహించుకుందాం అనే దాన్ని చెప్తాను, చివరిలో మనకు చెప్తాను. ఇవాళ పాఠ్యాంశం వద్దు అని ఎందుకన్నాను అని అంటే, ఇంకా ఆ వాసనలు వదలటం లేదు మనని. తిరుప్పావై దివ్య ప్రబంధ సుగంధం ఇంకా మన చెవుల నుంచి విడలేదు. ఆ అనుసంధాన వైభవం మన నోటి నుంచి ఇంకా పూర్తి కాలేదు. అమ్మ యొక్క అనుగ్రహమయమైనటువంటి ఆ కటాక్షం మన మీద ఇంకా ఇంకా ప్రసరిస్తూనే ఉంది. మనతో ఉండి ఇన్నాళ్ళు మనని నడిపించింది, స్వామితో ఉండి ఇప్పుడు మనని చూస్తోంది. నేను రంగనాథుడి దగ్గరికి చేరిపోయానరా, మీరు కూడా వచ్చేయండి తొందరగా, ఒక 6 నెలలే కదా, మీకోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను, స్వామి దగ్గరే ఉన్నాను సుమండి అని చెప్పి వెళ్ళింది. వస్తారు తప్పకుండా, ఆ రంగనాథ వైభవాన్ని అనుసంధానం చేసుకుని రండి, తొందరగా వచ్చేద్దురు గాని అని అమ్మ రంగనాథుడిలో లీనమై ఉంది. అద్భుతమైనటువంటి రీతిలో శ్రద్ధాసక్తులతో ధనుర్మాస వ్రతాన్ని మనమందరం కూడా నిర్వహించుకున్నాం. ఇంటి దగ్గర ఉండి ప్రశాంతంగా చేసుకున్నాను. నేను చేయాలనుకున్నటువంటి కొన్ని పనులు కూడా పూర్తి అయినాయి, ఇంకా పూర్తిగా అవలేదు కానీ కొంతవరకు పూర్తి అయింది. ఆ రోజు ఆచార్యుల యొక్క పెరుమాళ్ళని సేవించుకోవటం, పెరుమాళ్ళ పెద్దల యొక్క ప్రవచనాలను వింటూ ఉండడం ఎలా గడిచిపోయిందో తెలియదు. కానీ ఈసారి చాలా సమానంగా అన్ని రోజులు ఒకే రకమైనటువంటి శక్తితో గడిచేయా అన్నట్లుగా సాగిపోయింది ఈ తిరుప్పావై వ్రతం. అందరం అదృష్టవంతులమై మళ్ళీ ఇవాళ ఇక్కడ మనం కలుసుకున్నాం. అంచేత మనం చదువుకుంటున్నది శ్రీరంగరాజస్తవం కనుక ఈ స్తవాన్ని మనకు అనుగ్రహించినటువంటి భట్టరు వారిని మనం ఒక్కసారి తలుచుకుంటూ, ఆ భట్టరు వారికి ఆండాళ్ళమ్మ వారికి తిరుప్పావైకి ఉండేటటువంటి కనెక్షన్ పెట్టుకుందాం. అంటే మనం ఇప్పుడు ఆండాళ్ళమ్మ వారి దగ్గర నుంచి భట్టరు వారి శ్రీరంగరాజస్తవం దగ్గరికి రావాలి. ఆండాళ్ళమ్మని ప్రబంధాన్ని కొంచెం అలా 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 స్మరించుకుంటూనే భట్టరు వారి దగ్గరికి వచ్చేస్తే భట్టరు వారు మన్ని రంగనాథస్వామి దగ్గరికి తీసుకుని వెళతారు. అంచేత ఆ కనెక్షన్ ఏమిటి అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. అంటే పూర్తిగా తిరుప్పావైని వదలొద్దు, నేను తిరుప్పావై మీకు చెప్పలేదు కదా, అంటే మీకంటే చెప్పవలసిన అవసరమే లేదు, ఎంతో మంది ద్వారా విన్నారు కనుక ఇవాళ మనం ధనుర్మాస కాలక్షేపంగానే చెప్పుకుందాం, కొన్ని మంచి విషయాలని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసుకుందాం. ఆ తర్వాత భట్టరు వారిని మనం కనెక్ట్ చేసుకుంటూ శ్రీరంగరాజస్తవం దగ్గరికి వచ్చేద్దాం. శ్రీరంగరాజస్తవంలో ఇప్పటి వరకు మనం అనుసంధానం చేసుకున్న శ్లోకాలని అనుసంధానం చేసుకుని ఈనాటి గోష్ఠిని మనం పరిపూర్ణం చేసుకుందాం. ఇక భట్టరు వారికి
ఆండాళ్ళమ్మ వారికి ఆండాళ్ళమ్మ వారి దివ్య ప్రబంధానికి ఉండేటటువంటి సంబంధం అంటే, ఆండాళ్ళమ్మ వారికి అనేసరికల్లా భట్టరు వారి స్తనయం లేది తిరుప్పావై ప్రారంభమే కాదు. ఎలాగైతే శ్రీశైలేశ దయాపాత్రం లేంది గురు పరంపర మనం ప్రారంభం చెయ్యమో, దివ్య ప్రబంధం ప్రారంభం చెయ్యమో, నీళాతుంగస్తనగిరి తటి అనేటటువంటి తనయన్ మనకి అనుగ్రహించినటువంటి మహానుభావులు భట్టరు వారు అని తెలుసు కనుక రోజు భట్టరు వారిని మనం ఆ రకంగా స్మరిస్తూనే ఉన్నాం. భట్టరు వారి మాటలలోని అమ్మవారిని మనం సేవించుకున్నాం, అమ్మవారికి మనం నమస్కారాన్ని చేసుకున్నాం. ఇక ఈ దివ్య ప్రబంధ వైభవాన్ని గురించి భట్టరు వారు చెప్పారు అని పెద్దలు చెప్పినటువంటి మాటలు మనకి ఫలశ్రుతి పాసురం దగ్గర కనిపిస్తాయి. ఫలశ్రుతి చెప్పేసుకున్నాం కాబట్టి మళ్ళీ మనం ప్రబంధంలోకి వెళ్ళకూడదు, ఫలశ్రుతి దగ్గరే ఉండాలి మనం. ఫలశ్రుతి అంటే ఎంగుం తిరువరుల్ పెత్తు ఇన్బురువర్ ఎంపావాయ్ అని మనం చదివేసుకున్నాం. ఆనందాన్ని పొందుతారు, అనుగ్రహాన్ని పొందుతారు, అన్ని చోట్ల అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్తారు. అందులో మనకి 2 వ్యాఖ్యానాలని అందించినటువంటి మహానుభావులు భట్టరు వారి ప్రస్తావాన్ని చేస్తారు. అమ్మ మ్యూట్ లో పెట్టుకోండమ్మా. భట్టరు వారి ప్రస్తావం ఆరాయిరప్పడిలో చేసినటువంటి మహనీయులు ప్రారంభంలో చేస్తారు, మూవాయిరప్పడిలో చేసినటువంటి మహనీయులు చివరిలో చేస్తారు. దాని గురించి కూడా మీకు చెప్తాను. ముందు మళ్ళీ నిద్ర వచ్చేయకుండా కొన్ని ప్రశ్నలు వేసుకుంటే వాటికి సమాధానం ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి మనం కొంచెం అలర్ట్ గా ఉండగలుగుతాం. ఈ తిరుప్పావైకి మనం సంస్కృతీకరణం చేసుకుంటే శ్రీవ్రతం అని అంటారు కదా దాన్ని. తిరుప్పావై, పావై అంటే వ్రతం, తిరు అంటే శ్రీ, దాన్ని మనం శ్రీవ్రతం అని అనుకుంటాం. ప్రశ్నలు అడుగుతున్నాను, అలర్ట్ గా ఉండండి. తిరుప్పావై వ్రతం ఒక్కటేనా? తిరుప్పావై వ్రతం ఒకట, లేక ఆ తిరుప్పావై వ్రతాన్ని మనం విభాగం చేసుకోవచ్చా? ఈ పాయింట్స్ మీకు చెప్పారో లేదో ఇన్నాళ్ళు విన్న పెద్దలు, ఇన్నాళ్ళు చెప్పిన ప్రవచనాలలో రికలెక్ట్ చేసుకోండి. నేను చెప్తాను సమాధానం. తిరుప్పావై 30 రోజులు మనం చేసినది ఒకే వ్రతమా, లేక ఎన్ని వ్రతాలు మనం చేసుకున్నాము అంటే ఆన్సర్ వచ్చింది. వెరీ గుడ్. ఉయ్యుమారు ఎన్ని ఆండాళ్ళమ్మ వారు ప్రారంభంలోనే చెప్పింది. ఉయ్యుమారు ఎన్ని, ఉజ్జీవించేటటువంటి 6 విధాలు అని చెప్పింది మనకి. అంచేత తిరుప్పావై ఒక వ్రతం కాదు, ప్రతి 5ంటికి ఒక ఫలం చెప్పబడుతూ ఉంది, ఒక పూర్తి చెప్పబడుతూ ఉంది అని చెప్పి 6 వ్రతాలు 6 విభాగాలు అంటూ ప్రారంభము ఫలము, ప్రారంభము ఫలము అన్నట్లుగా సాగినటువంటి ఒక అద్భుతమైన సమన్వయం పెద్దలు మనకి చేసి ఉన్నారు. మొదటి 5 అందుకే ఐందుమైందుం అని చెప్పడానికి కారణం అది అని అంటారు. ఆ 5 అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే 5ంటికి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఆ 5ంటికి స్పెషాలిటీని చెప్పేటప్పుడు సామాన్యంగా మన వాళ్ళు ఏం చెప్పేస్తారు అంటే అర్థపంచకం అందులో చెప్పబడింది అని అంటారు. కానీ 5 6లు కాదు, 6 5లు ఉన్నాయి మనకి. అందుకని మొదటి 2 5లని ఒక గుత్తిగా చేసి అది మన భగవంత జీవస్వరూపం చెప్పబడింది అని అంటారు. మొదటి 5 పరమాత్మ స్వరూపము, తర్వాతి 5 జీవస్వరూపము, తర్వాతి 5 ఉపాయ స్వరూపము, తర్వాతి 5 విరోధి, తర్వాత ఫలము అని మనకి చెప్తారు అని అంటారు. కానీ ఇక్కడ 6 వ్రతాలని చెప్తారు మనకి పెద్దలు. అలా 6 వ్రతాలని ఎందుకు దాన్ని 6 వ్రతాలుగా విడదీస్తారు అనడానికి కూడా మరొక కారణాన్ని చెప్తారు. 6 వ్రతాలు కాదు, 6 విధములుగా మనం దాన్ని భావన చేసుకోవాలి మొదటి 5 నుంచి అని చెప్తారు. ఇప్పుడు ఆ 6ంటి పేర్లు చెప్తాను, అంతవరకు నోట్ చేయండి. తర్వాత మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతాను. మొదటిది, మనకి ఏదైనా వ్రతం చెయ్యాలి అంటే ఈ 4 రోజులు మీరు లేచి చేశారు కాబట్టి స్నానం చెయ్యకుండా ఏమీ చెయ్యలేదు కదా.
అంటే స్నానం ఎందుకు చేస్తున్నాం మనం? శుద్ధి అవడం కోసం చేస్తున్నాం. శుద్ధి చేసుకొని స్థలాన్ని శుద్ధి చేస్తాం, పాత్రల్ని శుద్ధి చేస్తాం, మనని మనము శుద్ధి చేసుకుంటాం. కాబట్టి మొదటి 5 పాసురాలు, మొదటి 5ంటిని శుద్ధి వ్రతం అని అంటారు. నోట్ చేసి పెట్టుకోండి. మొదటిది శుద్ధి వ్రతం అని చెప్పబడుతుంది. ఈ శుద్ధి మనకి బాహ్య శుద్ధి అని ఉంటుంది, ఆంతర శుద్ధి అని ఉంటుంది. అది నేను తర్వాత మీకు వివరణ చేస్తాను. శుద్ధి అయిన తర్వాత మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉన్నప్పుడే ధ్యానం చేసుకోవాలి. అంతే కదా, ముందు ధ్యానం చేసుకుంటేనే మనస్సు నిలుస్తుంది. కనుక రెండవ 5ంటిని ధ్యాన వ్రతం అంటారు, గుర్తుపెట్టుకోండి. శుద్ధి వ్రతము మొదటి 5, ధ్యాన వ్రతము తర్వాతి 5 కూడా. తర్వాత 3వ భాగం అంటే 11వ పాసురం నుంచి 15వ పాసురం వరకు ఉండేటటువంటి 5ంటిని ప్రపత్తి వ్రతం అని చెప్తారు, గుర్తుపెట్టుకోండి. ప్రపత్తి వ్రతం. ప్రపత్తి ఎక్కడో చేసింది అని సందేహం వస్తుంది. తిరుప్పావే కరతలామలకం అయిపోయింది కాబట్టి, కానీ ఎందుకు పెట్టారు అనేది కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. తర్వాత 4 అంటే 16 నుంచి 20 వరకు ఉండేటటువంటి 5ంటిని కూడా ఒక వ్రతంగా తీసుకుంటే దాస్య వ్రతం అంటారు దాన్ని. శుద్ధి వ్రతం, ధ్యాన వ్రతం, ప్రపత్తి వ్రతం, దాస్య వ్రతం, తర్వాత ప్రేమ వ్రతం. 21 నుంచి 25 వరకు ఉండేటటువంటి 5 పాసురాలని ప్రేమ వ్రతం అని విభాగం చేసుకుందాం. తర్వాత ఇంకంతటా ఒకటే, ఇంకా ఏముంది, ఇంకా 5 ఉన్నాయి, ఇంకొకటి లేదు కాబట్టి ఫల వ్రతం అని 6 వ్రతాలుగా వీటిని మనం భావన చెయ్యాలి. ప్రారంభం చేసి పూర్తి చేసి మరొకదాన్ని మనం అందుకుంటూ వెళతాము అని చాలా అందంగా సమన్వయం చేస్తారు. పాశురాల గురించి అవగాహన ఉంది కాబట్టి దాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇంకొక ప్రశ్న వేస్తున్నాను. మనకి రహస్యత్రయం అని 3 మంత్రాలు ఉన్నాయి. అదే అష్టాక్షరి, ద్వయము, చరమశ్లోకము అని మనం అంటాం. చరమశ్లోకం అని అన్నా దాన్ని రహస్యత్రయంగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ద్వయమంత్రంలో మనకి ఎన్ని అర్థాలు ఉన్నాయి, ఎన్ని పదాలు ఉన్నాయి, ఎన్ని భాగాలు ఉన్నాయి అనే దాన్ని స్పష్టంగానే చెప్తారు. రంగరాజస్తవం మనం చదువుకుంటున్నాం కాబట్టి 2 ఖండాలు, పూర్వఖండము, ఉత్తరఖండము. ఎన్ని పదాలు? 6 పదాలు ఉన్నాయి. ఎన్ని అర్థాలని చెప్తోంది అంటే 10 అర్థాలని చెప్తోంది. దశయితాన్ మంతారంతరాయతే అని కదా మనకి చెప్పబడుతోంది అని అనుకుంటున్నాము. ఇప్పుడు అలా అష్టాక్షరి మహామంత్రాన్ని గురించి ఏమైనా వివరణ మనకి తెలుసా? అష్టాక్షరి మహామంత్రంలో ఏం చెప్పబడుతున్నాయి అనేది మనకు తెలుసు. కానీ 10, 6 అనే 2 సంఖ్యలు తీసుకుందాం. 6 పదాలు, 10 అర్థాలు ద్వయమంత్రంలో చెప్పబడుతున్నాయి. ద్వయమంత్రాన్ని నిత్యము అనుసంధానం చేసేటటువంటి మహానుభావులు ఎవరుగా చెప్పబడ్డారు? ఆచార్య కోటిలో ద్వయమంత్రార్థానుసంధానం నిత్యము చేస్తూ ఉండేటటువంటి మహానుభావులుగా ఎవరిని మనం ప్రశంసిస్తాము? ఎవరిని గురించి చెప్తారు? వెరీ గుడ్, మామునులు. ఎలాగా? మంత్రరత్నానుసంధాన సంతత స్ఫురితాధర అని పూర్వ దినచర్య, ఉత్తర దినచర్య అని మనం చదువుకుంటూ ఉంటాం చూసారా. మంత్రరత్నం అంటే ద్వయమంత్రం కనుక మంత్రరత్నానుసంధాన సంతత స్ఫురితాధర అని మామునుల వైభవం మనకి చెప్పబడుతుంది. అలాగే ద్వయమంత్రాన్నే అనుసంధానం చేసుకుంటూ ఇక్కడే హాయిగా ఉండు అని ఎంబెరుమానార్లని భగవద్ రామానుజుల వారిని రంగనాథుడు కూడా ఆదేశించాడు అని మనకి తెలుసు. అయితే ఎప్పుడూ అనుసంధానం చేసుకునేది ద్వయమంత్రం అని మనకి తెలుసు. దాన్ని అనుసంధానం చేసేవారు మామునులు అని మనకి తెలిసింది. మరి అష్టాక్షరిని నిత్యమో అనుసంధానం చెయ్యరా అండి? చేసిన ఆచార్యులు లేరా? ఉన్నారా లేదా? అష్టాక్షరినే సతతంగా అనుసంధానం చేసినటువంటి ఆచార్యులు ఎవరు? ఇదొక ప్రశ్న. ఇంకొక ప్రశ్న, ఆండాళ్ళమ్మవారు 30 పాసురాలే ఎందుకు చెప్పింది?
ఇంకో ప్రశ్నకి మనకు వచ్చింది, అయ్యిందు మైందు ఎందుకు అన్నారు అంటే 6 వ్రతాలుగా చేశారు కాబట్టి. అది నేను ప్రశ్న అడగకుండానే మీకు సమాధానం చెప్పేశారు. 30 పాసురాలు చెప్పడంలో ఒక ఆంతర్యం ఉంది కదా. 30 సంఖ్యకి ఏమిటి ఏమిటి ప్రాధాన్యం, ఎందుకు చెప్పింది? మీరు చెప్తారా? నేను ఆపుతాను. ఎవరైనా విన్నారా? ఇన్ని ప్రవచనాలలో పెద్దలు చెప్పినవే, కానీ ఇలా ప్రశ్న అడిగేసరికి స్ఫురించకపోవచ్చు, కానీ అందులో పెద్దలు చెప్పిన విషయమే ఇది. 30 పాసురాలని ఎందుకు చెప్పింది? ఇది ఒక ప్రశ్న. మంత్ర రాజం అంటే మనకి అష్టాక్షరి మహామంత్రాన్ని సతతము అనుసంధానం చేసినటువంటి ఆచార్యులు ఎవరు? ఆచార్యులు ఎవరు? ఆచార్య కోటిలో, అవతారాలు కాదు. ఇప్పుడు ఆన్సర్ ఎంత సులభంగా చెప్పచ్చో మీకు నేను చెప్తాను. మన భగవద్ రామానుజుల వారికి ఒక పేరు ఉంది, తిరుప్పావై జీయర్ అని కదా వారిని పిలుస్తారు అని అంటారు. తిరుప్పావై జీయర్ అనే పేరు ఎందుకు వచ్చింది వారికి అంటే, ముందు మదగళిత పాసురం దగ్గర మన వాళ్ళు చెప్తారు, వారు భిక్షకు బయలుదేరి రావటం ఈ కథ అంతా మనకు తెలిసిందే. ఆ అమ్మాయి తలుపు తీసేసరికి పెరియనంబి గారి కుమార్తె వీరు మూర్ఛ పడిపోయారు, పరవశించి తెలివి తప్పి పడిపోయారు అని మనం వింటున్నాం. అప్పుడు తండ్రి గారు వచ్చి ఉందుమదగళిత అనుసంధానం చేస్తున్నారా అని అడిగారు అని మనం విన్నాం. అంటే వారు 24 గంటలు కూడా ఏం అనుసంధానం చేసేవారు అనమాట? తిరుప్పావై అంటే ఇష్టం కాబట్టి తిరుప్పావైని అనుసంధానం చేసేవారు అని మనకి స్పష్టం తెలుస్తుంది. ఈ తిరుప్పావై అంటే ఏమిటో తెలుసా? ఇదే తిరుమంత్రం అని పెద్దలు మనకి చెప్తారు. తిరుప్పావై తిరుమంత్రం ఎలా అయింది? రామాయణంలో ఈ మంత్రం చెప్పబడింది, ఈ మంత్రం చెప్పబడింది, ఇలా మనకి చెప్పబడుతూ ఉంటుంది. తిరుప్పావై తిరుమంత్రమే. ఎంచేత అంటే తిరుప్పావై తిరుమంత్రం ఏం చేస్తుందో తిరుప్పావై కూడా అదే చేస్తుంది. తిరుమంత్రాన్ని ఎప్పుడు అనుసంధానం చేయాలి? ఉపదేశం పొందిన దగ్గర నుంచి బ్రతికున్నంత వరకు, చివరి వరకు అనుసంధానం చేయాలి. తిరుప్పావై వ్రతం ఎప్పుడు చేయాలి అంటే, తెలిసిన దగ్గర నుంచి అంతం పొందేంత వరకు, దేహం అందేంత వరకు తిరుప్పావై వ్రతాన్ని అనుసంధానం చేయాలి. ఎందుకు చేయాలి అంటే, మంచి ఫలితాలు వస్తాయి కనుక. ఏం ఫలితాలు వస్తాయి? ఎంగుం తిరువరుల్ పెత్తు, అంతటా అంటే ఎన్నున్నాయి కనుక, అక్కడ ఇక్కడ, ఇక్కడ అంటే ఈ లోకంలో, అక్కడ అంటే ఆ లోకంలో, ఇక్కడ అక్కడ కూడా మనకి మంచి కలుగుతుంది. అలాగే మంత్రాన్ని అనుసంధానం చేస్తే ఐహలౌకికం ఐశ్వర్యం, స్వర్గాజ్యం పారలౌకికం, కైవల్యం భగవంతంచ ఇస్తుంది ఈ మంత్రము అని అష్టాక్షరి మహామంత్ర వైభవాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. అలాగే అమ్మవారు కూడా ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా ఇవ్వవలసినవన్నీ అందులో మనకి లిస్ట్ అవుట్ చేసి పెట్టారు. అలాగే మనకి తిరుప్పావై వ్రతంలో వచ్చే ఫలితం ఏమిటి అంటే, నీంగాద సెల్వం నిరైందు, తరగని సంపద మనకి నిండుతుంది. ఆ సంపద ఆధ్యాత్మికమైన సంపద అవ్వచ్చు, ఆ సంపద పారలౌకిక ఐహలౌకికమైనటువంటి సంపద అయినా కావచ్చు. అలా ఎలాగండి? అలా అయితే అన్ని మంచినే కలిగిస్తాయి ఫలశ్రుతులు వింటేనో, కానీ కనెక్షన్ కరెక్ట్ గా ఉండాలి కదా. అన్నిటికీ మూలమైనది తిరుమంత్రం అని చెప్తారు. మరి తిరుమంత్రంతో తిరుప్పావైకి సమానత్వం ఎలా రావాలి అంటే, ఏదో ఆ సంఖ్యలోనో మరొక దాంట్లోనో రావాలి. అదేమో 8 అక్షరాలు కలిగిన మంత్రము, ఇదేమో 30 పాటలు కలిగినటువంటి ప్రబంధము. ఎలా మేము లింక్ చేసుకోవాలండి? 30 పాసురాలు ఎందుకు చెప్పింది అనడానికి కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అష్టాక్షరి అనేసరికి ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి అనేది మనకు స్పష్టం అయిపోతుంది. ఎన్ని అక్షరాలు ఉంటాయి? 8. అష్ట అంటే 8 అక్షరాలు ఉంటాయి. 8 అక్షరాలా ఉంటాయి అష్టాక్షరులు? 8 అక్షరాలు ఉంటాయా? ఇంకొంచెం ఆలోచించండి. ఓం అనేటటువంటి ప్రణవంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఆ ఉ మ. ఇప్పుడు అష్టాక్షరి తీసుకుంటే ఓం అంతా ఒకటే పదం కింద తీసుకుంటే అష్టాక్షర అవుతుంది, విడదీసుకుంటే ఇంకో 2 కలుస్తున్నాయి. అప్పుడు అందులో ఎన్ని అక్షరాలు అయినాయి? 10 అక్షరాలు అయినాయి. అయినాయా లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఓం నమః నారాయణాయ. ఎంచేత అంటే నమః అనేది కూడా ఒక పదం కాదు, నా
మహా అని మనం విడివిడిగా దాన్ని తీసుకుంటే అప్పుడు మనకి నమః అష్టాక్షరిని మనం దశ అక్షరములు ఉన్నాయి అని దాంట్లో ఉండే ఆంతర్యాన్ని మనం గ్రహించడం. లుప్త చతుర్థి ఇవన్నీ కూడా మనకి తిరుమంత్రార్థంలో చెప్తారు కదా. అంచేత ఇప్పుడు అష్టాక్షరి అన్న దాంట్లో మనం 10 అక్షరాలు ఉన్నాయి అనే దాన్ని తెలుసుకోవచ్చు ప్రణవాన్ని విభాగం చేసుకుంటే. ఈ అష్టాక్షరి అలాగే మనకి ఇందాక ద్వయమంత్రంలో చెప్పినప్పుడు 10 అర్థాలు చెప్తోంది అన్నట్లుగా ఇందులో 10 అక్షరాలు అని ఆంతర్యంగా అంటే దాన్ని విడతీస్తే వచ్చేవి 10 అక్షరాలు అని మనం తెలుసుకుందాం. ఎన్ని అర్థాలు చెప్పబడుతున్నాయి అష్టాక్షరి ద్వారా? ఎన్ని అర్థాలు చెప్పబడుతున్నాయి అంటే ఆ అంటే ఒక అర్థం, ఊ అంటే ఒక అర్థం, మా అంటే ఒక అర్థం, నా అంటే ఒక అర్థం, మా అంటే ఒక అర్థం, నారాయణాయ ఒక అర్థం. అంటే 6 అర్థాలు చెప్పబడుతున్నాయి. దశైతాన్మంతారం అని తీసుకుందాము, షట్పదోయం అని తీసుకుంటే ఇందులో 6 అర్థాలు చెప్పబడుతున్నాయి, 10 అక్షరాలు మనకి దృగ్గోచరం అవుతున్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనం ఓం నమో నారాయణాయ అని అన్నాం అనుకోండి, అంటే ఏం చేసాం? ఓం నమో నారాయణాయ అంటే ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నావు ఇవాళ? మీరు ఏం చేస్తున్నారు? చక్కగా ఫోన్ ఓపెన్ చేసుకున్నారు, కుర్చీలో కూర్చున్నారు, మిమ్మల్ని మీరు ఇచ్చేసుకున్నారు. దేనికి? ఈ వ్యాసంగానికి లేదా జానకమ్మ గారికి, అంతే కదా. ఇవాళ 2 నుంచి 3 వరకు ఇంతే, ఇదే ఆ టైం వాళ్ళకే అన్నారు. అలాగే మనం ఓం నమో నారాయణాయ అన్నాము అంటే మనం భగవంతుడికి మనని నివేదన చేసేసుకున్నాం, అంతే కదా. ఆయనకే చెందిన వారము అని మనం నివేదన చేసేసుకున్నామా లేదా? అది ఆత్మ సమర్పణం అని అంటారనమాట, అంతే కదా. ఓం నమో నారాయణాయ అన్నాము అంటే ఈ ఆత్మ పరమాత్మ కొరకే అయినది అని అనడమే నా అష్టాక్షరి మహామంత్రాన్ని అనుసంధానం చెయ్యడం అని అర్థం అనమాట. ఆ మాటని మనం ఎన్ని అక్షరాలతో అంటున్నాము అంటే 10 అక్షరాలతో అంటున్నాం. అష్టాక్షరిలో మనం 2 కూడా కలుపుకుంటే 10 అక్షరాలు వచ్చాయి అనంటే తిరుప్పావైలో ఒక 10 పాసురాలు మనం అనుసంధానం చేస్తే ఒకసారి అష్టాక్షరిని అనుసంధానం చేసినట్టు అవుతుంది అని అనుకుంటున్నాం. అమ్మవారు ఆత్మనివేదనమే చేసింది కదా. మత్తైనంక మంగళ్ మాతు ఉనకే నామాళ్ செய்வோம் అంది కదా. అంటే ఓం నమో నారాయణాయ అని అంది ఆవిడ కదా. అది 10 అక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పాసురం చొప్పున 10 పాసురాలు చెప్పింది అని అనుకుందాం. 10 పాసురాలు వచ్చేసరికల్లా నోత్తు చువర్కం పుగహిండ్ర అమ్మనాయ్, నోం పూర్తయిపోయింది. అక్కడికి స్వర్గంలోకి ఉత్తమ గతికి ఆనందాన్ని పొందేసేమో. ఇప్పుడు 10 పాసురాలు, మరి తిరుప్పావి 10 పాసురాలు చెప్తే సరిపోయింది కదండి. 30 రోజులు ఎంత కష్టమైందో తెలుసా. ఏదో బయటికి బాగుంది అయ్యో అద్దా అనుకుంటాం, కానీ అబ్బో మాకు మధ్యలో తెల్లవారుజాము లేవాలంటే అండి ఏడుపు వచ్చేసేదండి అని మనస్సులో అనుకుంటాం, బయటకైతే చెప్పుకోం కానీ కదా. మరి ఇంకో 2 పదులు ఎందుకు యాడ్ చేసింది ఆవిడ? ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనంటే, ఏదైనా మనం మంచి మాటని చెప్పాలి అంటే ఒకసారి చెప్తే సరిపోతుందా చెప్పండి? 3 సార్లు చెప్పాలి కదా. ఎందుకు 3 సార్లు చెప్పాలి? తీర్థం 3 సార్లు తీసుకుంటాం కదా. ఎందుకు అంటే మనకి చెప్తున్నారు కదా, కాయిక మానసిక వాచిక కదా, మనకి త్రికరణములు ఉన్నాయి. అంటే మనం ఆత్మ సమర్పణం ఎలా చేసుకోవాలి? త్రికరణములతో ఆత్మ సమర్పణం చేసుకోవాలి. అంచేత అష్టాక్షరి మహామంత్రంలో ఉండేటటువంటి అక్షరాల సంఖ్య మొదటి 10గా చెప్పి దాన్ని గుణించి మరో 2 పదులు చెప్పింది. 30 తప్పమే. ఎందుకుట అనంటే ఒకసారి కాయికంగా, ఒకసారి మానసంగా, ఒకసారి వాచికంగా మనం అష్టాక్షరి మహామంత్ర అనుసంధానాన్ని చేసినట్టు 30 పాసురాల యొక్క ఈ దివ్య ప్రబంధాన్ని మనం అనుసంధానం చేస్తే అమ్మవారు మన చేత చెప్పించింది నారాయణ మంత్రమే.
ఎలా చెప్పాం మనం అంటే అందుకే నారాయణ నామాన్ని 3 సార్లు అనుసంధానం చేయిస్తుంది అమ్మవారు మన చేత. మొట్టమొదటి పాసురంలోనూ, అలాగే 7వ పాసురంలోనూ, అలాగే 10వ పాసురంలోనూ 3 సార్లే నారాయణ అని అనిపించింది. ఆ నారాయణ నామమే మనకి అష్టాక్షరి మంత్రమే ఇది అని స్పష్టం చేస్తుంది. ఆ అష్టాక్షరి మహామంత్రాన్ని 3 సార్లు అనిపించింది. తిరుప్పావైకి 30 పాసురాలు ఎందుకు అంటే అమ్మవారు చెప్పదలుచుకున్నటువంటి అర్థం ఇది కనుక. అందుకే ఆ అష్టాక్షరి మహామంత్రాన్ని భగవద్ రామానుజులు నిత్యము అనుసంధానం చేసేవారు అన్నమాట. ఆ మంత్రాన్ని మంత్రంగా అనుసంధానం చేయకూడదు కనుక ఆ మంత్ర వైభవాన్ని మనకి తెలియచెప్పేటటువంటి తిరుప్పావైని నిత్యము అనుసంధానం చేసినటువంటి ఆచార్యులు ఎవరన్నమాట అంటే మన భగవద్ రామానుజులు. అదే భగవద్ రామానుజులు మళ్ళీ అపరావతారాన్ని ధరించారు కాబట్టి ఆ మనవాళ మహాములు భగవద్ రామానుజుల అపరావతారమే కనుక వీరు ముందు నారాయణ మంత్రాన్ని అనుసంధానం చేస్తే వారు ద్వయ మంత్రాన్ని తర్వాత ఆ అవతారంలో అనుసంధానం చేశారు. చూసారా, ఒకటి అష్టాక్షరి మహామంత్రం, తర్వాతది ద్వయ మంత్రం. ఒకే మూర్తి ఒకే ఆచార్యులు 2 రకాలుగా అవతరించినప్పుడు ద్వయమంత్రానుసంధానం ఆ రకంగా చేశారు. అది ఎప్పుడూ ఎల్లవేళలా బయటికైనా చేయవచ్చు కాబట్టి ఇది అష్టాక్షరి మహామంత్రానుసంధానాన్ని భగవద్ రామానుజులు తిరుప్పావై రూపంగా అనుసంధానం చేసేవారు. ఈ రహస్యం ఎవరికి తెలుస్తుంది? అన్నదమ్ముడికి అక్క చెల్లెళ్ళకి మాత్రమే తెలిసేటటువంటి రహస్యం ఇది. మా అక్క చెల్లెలు అంతరంగా చెప్పదలుచుకున్న విషయం ఇదే అని గ్రహించి, ఎలాగైతే ఆమె మనస్సుని గ్రహించి కైంకర్యాన్ని చేశారో అలాగే ఆండాళ్ళమ్మ వారి మనస్సుని గ్రహించి అనుసంధానాన్ని కూడా చేసినది ఇంత అందంగా. అందుకే వారికి తిరుప్పావై అంటే ఇష్టం. తిరుప్పావై జీయర్ అని వారు ప్రసిద్ధిని పొందడానికి కారణం ఇది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఎవరు అడిగినా సరే మనం ఈజీగా 30 పాసురాలు ఇచ్చినా, మరి 143 పాసురాలు నాచ్యార్ తిరుమలకి చెప్పిన ఆవిడ ఇందులో 30 పాసురాలే ఎందుకు చెప్పాలి అంటే ఆత్మ సమర్పణం, ఆత్మ నివేదనం, నారాయణుడు కోసమే నేను అనేటటువంటి మాట మనకి 3 సార్లు అంటే సరిపోతుంది అని అనుకుంది. 3 సార్లు మన చేత అనిపించింది అని ఒక మహానుభావులు చెప్పినటువంటి ఒక అందమైన సమన్వయాన్ని ఇవాళ మనం జ్ఞాపకం చేసుకుంటూ అష్టాక్షరి వైభవమే మనకి ఇందులో చెప్పబడింది అని తెలుసుకుందాం. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయనుకోండి, ఎప్పుడైనా మనం తిరుప్పావై చెప్పుకుంటే అప్పుడు మనం వివరాలని చెప్పుకుందాం. ఇప్పుడు ఇంకొక విశేషం, మనం 6 వ్రతాలు అని అనుకున్నాం చూసారా, ఆ 6 వ్రతాలని ఎలా మనం గుర్తించాలి, ఎందుకు దానికి ఆ పేరు పెట్టబడి ఉన్నది అని అంటే మొదటి 5 పాసురాలని మనం తీసుకుంటే మనకి స్నానం చేద్దాం రండి అంటూ ప్రారంభమైంది మారగల్ తింగళ్ అనేటటువంటి పాసురం. మనకి బాగా తెలిసినదేది అంటే 5 పాసురాలలోనూ మనకి 5 రూపాలు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చామూర్తులని ప్రశంసిస్తోంది అమ్మ అని అనుకుంటున్నాం మనం. ఇప్పుడు శుద్ధి కావాలి, మనకి శుద్ధి కావాలి అంటే దేనికి శుద్ధి కావాలి అంటే ప్రతి భాగానికి శుద్ధి కావాలి. ఇవాళ నేను మొహం కడుక్కుంటానండి, వ్రతం చేస్తానండి. రేపు నేను చేతులు కాళ్ళు కడుక్కుంటానండి, వ్రతం చేస్తానండి. ఎల్లుండి నేను మొత్తం కడుపంతా కడుక్కుంటానండి, వ్రతం చేస్తానండి అని అంటావా? కాదు కదా, మొత్తం మన శరీరం బాహ్యంగానైనా శుద్ధి కావాలి, అప్పుడు కదా మనం ముందుకు వెళ్ళగలుగుతాము. అలాగే చూడండి 5 పాసురాలు ఎంత అందంగా ఉంటాయో. మొదటిది మామూలుగా కాలము ప్రభావము సమయం వచ్చింది అని అంటూ అంటే మనకి శుద్ధి కూడా ఎలా కావాలి, మనకి 5 కోశాలు ఉంటాయి అని మనకి చెప్తుంది. వేద పురుషుడి ఆశీస్సు ఎలాంటిది అంటే నా 5 కోశాలు పరిశుద్ధం కావాలి, నేను ఈ రజస్తమస్సులని దాటి ఆనందాన్ని పొందాలి అని కోరుకుంటాడు. అది వేద పురుషుడు ఆశీస్సుని అందిస్తాడు అని చెప్తారనమాట. అందులో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు సుందరకాండ దగ్గర మనకి వీటిని సమన్వయం చేస్తారు. ఇవి మనకి బాగా తెలుసును కాబట్టి మొదటి 5 పాసురాలు పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనే భావనే కాకుండా ఇది కూడా ఒక్కసారి మనం సమన్వయం చేసుకోగలగాలి అని ఈ ప్రస్తావన చేస్తున్నాను. 5 5 5గా మనం చేస్తున్నప్పుడు మొదటి 5 ఇంటిలో
శుద్ధి ఏది? బాహ్యమైనటువంటి శుద్ధి. మొదటి పాసురంలో మీకు కోరిక ఉంటే చాలు అంటుంది. ఇది అన్నమయ కోశం శుద్ధి కావటం. అంతే కదా. మరి రండి, అందరూ రండి, అలంకరించుకున్న వాళ్ళల్లారా, ఆయుప్పాడిలో ఉన్న వాళ్ళల్లారా అని బాహ్యమైనటువంటి ఒక అర్హతని మనకి చెప్తుంది. నామం పాడదాము, నారాయణుని పాడదాము రండి అని అంటుంది. ఇది అన్నమయ కోశం శుద్ధిని పొందింది ఈ పాసురంలో. తర్వాత పాసురం ఏమిటి చెప్పండి అంటే, నెయ్యుಣ್ಣం పాలున్నాం. స్వామివారు చెప్పారు చూసారా, మనం అది ఆండాళ్ళమ్మ వారికి కానీ మనకి కాదు. మనం మరింత ఎక్కువగా పాలు తాగుతున్నాం, నెయ్యి తింటున్నాం, ప్రసాదాలలో అవే మనం చేస్తున్నాము అని చెప్పినట్లుగా అందులో యుక్తాహార విహారం చెప్పబడింది. ఆ యుక్తాహార విహారం వల్ల మనకి శుద్ధి దేనికి ఏర్పడుతుంది అంటే, ప్రాణమయ కోశం పరిశుద్ధం అవుతుంది. రెండవ దాంట్లో ప్రాణమయ కోశం పరిశుద్ధిని గురించినటువంటి ప్రస్తావన చెప్పింది. ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది అనాలి, ఏది అనకూడదు అనే వివరణ చెప్పడం ద్వారా ప్రాణమయ కోశం శుద్ధిని పొందింది. మూడోది వినండి, ఇది చాలా చాలా అవసరమైనది. అన్ని శుద్ధి చేసేసుకుంటామండి, మంచి పట్టుబట్టలు కట్టుకుంటాం, బాగా నలుగు పెట్టుకుని నీళ్లు పోసుకుంటాం, కావాలంటే ఉపవాసాలు కూడా ఉంటాం. కానీ మా మనస్సు ఉందండి, అది మాత్రం దాని ఇష్టం వచ్చినట్టు వెళుతుందండి. ఆ మనస్సుని ఎలా శుభ్రం పరుచుకోవాలి అని అంటే, అందరికీ సమృద్ధి కలగాలి, అంతా బాగుండాలి, లోకమంతా ఆనందాన్ని పొందాలి, మాకు కూడా ఆనందం కలగాలి. ఆ మూడో పాసురంలో ఉన్న ఆయువు పట్టు అదే. మన మనశ్శుద్ధి అంటే కూడా అదే. ఎవరికైనా మంచి జరిగిందంటే చాలు, ఏమిటో తెలియని దిగులు మన మనస్సులో వచ్చేస్తుంది, తెలియకుండానే, మనకు సంబంధం లేకుండానే. కానీ ఆండాళ్ళమ్మ వారు మనస్సుని ఎలా శుభ్రం చేసుకోవాలో ఎలా చెప్పారు చూడండి ఆ మూడవ ఉపాసనల్లో. ఓంగి ఉలగళంద, అంతా సమృద్ధి, అంతా మంచి, అంతా నిండుతనమే. ఆ నిండుతనం కేవలం ఒకరికి కాదు, మొత్తం లోకానికి అంతటికి. అందుకే త్రివిక్రముడు అంతా ఆయనదే అని, అందరూ బాగా ఉండాలి, ఆ బాగు అందరికీ అందాలి అని మనస్సుని శుద్ధి చేసుకోండి. మీ మనస్సుని మీరు శుభ్రం చేసుకోవడం అంటే ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. మరొకరికి మంచిని మనం ఆనందంగా సహించగలిగేటట్లుగా ఉండడం, అది మనోమయ కోసం పరిశుద్ధిని పొందింది మూడవ పాసురంలో. ఇదంతా శుద్ధి వ్రతమే. ఇక నాలుగవది మనకి ఆషిమషేక్కಣ್ణ అనేటటువంటి పాసురం. ఈ పాసురంలో ఆండాళ్ళ తల్లి ఏం చేసింది? మేఘాన్ని చూస్తోంది, కానీ భగవంతుణ్ణి అందులో దర్శిస్తోంది. భగవంతునిలా కమ్మని మేఘాన్ని ఆదేశిస్తూ ఉంటుంది. ఇది విజ్ఞానం అని చెప్పబడుతుంది. విజ్ఞానమయ కోశం. మన భావన వేరు, మన మనస్సు వేరు. గుర్తుపెట్టుకోండి, మనస్సులో అసూయాద్వేషాలు లేకుండా శుద్ధి చేసుకుంటే పరసమృద్ధిని మనం ఆనందించగలుగుతాం. భావన ఎలా ఉండాలి, భావశుద్ధి ఎలా ఉండాలి అంటే, యద్భావం తద్భవతి అని స్వామివారు మన కోట్ కూడా చేశారు కదా. ఆ భావన శుద్ధి ఎలా ఉండాలి? చూసే ప్రతి వస్తువుని భగవత్ స్వరూపంగా భావించగలిగి మార్చగలిగేటటువంటి శుద్ధమైనటువంటి భావన నీకు కావాలి. అది విజ్ఞానమయ కోశం శుద్ధి పొందేటట్టుగా చేస్తుంది. అంతట్లోనూ భగవంతుణ్ణి చూస్తుంది. ఇంకేముందండి, ఆనందమే ఆనందం. ఆనందమయ కోశం అంటే పరమాత్మ స్థానం. ఆ పరమాత్మ మనకు ఎలా లభిస్తాడు అంటే, వడమధురలో ఉంటాడు, దామోదరుడై ఉంటాడు. ఆ దామం ఏది అంటే, వేద మంత్రబద్ధుడై ఉండేటటువంటి అర్చామూర్తిని. చిన్నజీయర్ స్వామి వారి తిరుప్పావై ప్రవచనంలో ప్రాధాన్యమంతా దేనికి ఇచ్చారు అంటే, అర్చామూర్తి యొక్క వైభవాన్ని చెప్పడంలోనే. 2 గంటలు చెప్పినా 3 గంటలు చెప్పినా చివరికి తీసుకొచ్చేది అర్చామూర్తి దామోదరుడు, అర్చామూర్తి దామోదరుడు అనకుండా వారు ఉండలేదు. చూసారా, అదే ఆనందం. అలా మనకి ఈ 4 కోశాలు శుద్ధి చేసుకున్న తర్వాత వేద మంత్ర బద్ధుడైనటువంటి దామోదరుడు మనకి లభిస్తాడు, మన దగ్గరే ఉంటాడు, మనమే పొందుతాము. అప్పుడు మనకి ఇంకేమీ అడ్లు ఉండవు. తీయనిల్ తూషాగం. అక్కడికి వ్రతం పూర్తయిపోయిందా లేదా, ఆనందం అందిందా లేదా, భగవత్ ప్రాప్తి కలిగిందా లేదా. శుద్ధి అంటే ఇలా శుద్ధి చేసుకోవాలి. ఇది మొదటి శుద్ధి వ్రతం అయిపోయింది. స్టార్టింగ్
కంప్లీషను. అదే దామోదరుడు ఉన్నాడు, పాడదాం తూయోమాయి వందో తూమర తూవి తొழுదు, అంతే వ్రతం అయిపోయింది హాయిగా. అది మొదటి వ్రతం అయింది. ఎప్పుడైతే మనలో పరిశుద్ధి ఏర్పడుతుందో అప్పుడు మనకి దృష్టి నిలుస్తుంది, ధ్యానం నిలుస్తుంది అన్నమాట. శ్రవణ మనన నిధిధ్యాసనములు, ధ్యానము నిధిధ్యాసనము ఇవి ఇక్కడ మనకి చెప్తారు. అందులో ఇప్పుడు 2వ 5 దగ్గరికి రండి. 2వ 5 వ్రతం మనం ఏ వ్రతం అని అనుకున్నాము అంటే ధ్యాన వ్రతం అని అనుకుంటున్నాం. ఇక్కడ 5గురు గోపికలని ఆండాళ్ళ తల్లి మనకు ఎలా చూపించింది అంటే అందరూ నిద్రపోతున్నవారే, అందరూ లోపల ఉన్నవారే, ఆ నిద్రలో కాస్త తేడాలు ఉన్నాయి, అది పెళ్ళాయి అంటూ కీసకీసన్నంగు అంటూ ఈ 5గురిని మనం చూస్తే వాళ్ళు నిరంతర భగవత్ ధ్యానశీలులై ఉన్నటువంటి వారు. ఆ నిరంతరమైనటువంటి భగవద్ ధ్యానం నిలవాలి అంటే శ్రవణం కలగాలి, మననం కలగాలి. మనకు ఆ పాసురాలలో వినలేదా అంటుంది, అనలేదా అంటుంది, ధ్యానిస్తున్నావా అని అంటుంది. శ్రవణ మనన నిధిధ్యాసన రూపమైనటువంటి వ్రతము అది శ్రవణంతో ప్రారంభమైంది. పుళ్ళుంసిలుంబినగాన్ అని అంటూ నోక్తొచ్చువర్కం పుగగిర్న అంటూ పూర్తి అయింది. ఆ నోము నోచి ఫలితాన్ని స్వర్గంలోకి పొందుతున్నావా అని అనడంలో ధ్యాన వ్రతం మనకి పరిపూర్ణమైంది కదా. నోత్తుచ్చువర్కం దగ్గర నుంచి నిద్ర గురించినటువంటి ప్రస్తావన మనకి ఉండదు. అది ధ్యానం, శ్రవణ మనన నిధిధ్యాసన రూపమైనటువంటి వ్రతం అక్కడ మనకి పూర్తయింది 2వ వ్రతం. ఇప్పుడు ఎప్పుడైతే ధ్యానం నిలిచిందో, భగవత్ స్వరూప జ్ఞానం మనకి ఏర్పడిందో, అది ఏర్పడిన తర్వాత మనం ఇంకా ఇవి అవి పట్టుకొని వేలాడకూడదు. ఇంకా మనకి ఇది కావాలి, ఈ బంధం కావాలి, ఈ పని కావాలి, ఆ పని కావాలి, షాపింగ్కి నేను వెళ్ళలేదు, మా కోడలే నాకేదో చీర తెచ్చేసింది, ఆ రంగు నాకు నచ్చలేదు, ఆ అంచు నాకు నచ్చలేదు అని ఇక్కడ ధనుర్మాస వ్రతము చేస్తున్నావు, అక్కడ కోడల మీద చాడీలు చెప్తున్నావు అనుకో, ఏమిట భారతం దానికి హాయిగా ఉన్నాను, వెళ్ళక్కర్ లేకుండా కోడలు తెచ్చింది, హాయిగా ఉంది, కట్టుకుంటాను, ఆనందంగా తింటాను, పడుకుంటాను అని అనుకోవాలి తప్ప అలా అంటావా అంటే అదే అన్నీ వదిలేయడం, భగవంతుడే దిక్కు అన్నట్లుగా ఉండడం. అది ప్రపంతి అని చెప్పబడుతుంది. మీరు 11వ పాసురం దగ్గర నుంచి చూడండి, 11, 12లో ప్రపత్తే మనకి కనిపిస్తుంది. ఎలాంటి ప్రపత్తి అంటే నేనెక్కడికి ఇప్పుడు అలాగనమాట, నేను ఎక్కడికి వెళ్ళను, ఏ ప్రవచనాలకి వెళ్ళను, ఏ ప్రవచనాలు చెప్పను, నా ఇంట్లో నేను ఉంటాను, నా దేవుణ్ణి నేను ఆరాధన చేసుకుంటాను, నా పని నేను చేసుకుంటాను అని ఉన్నాను నేను. కాదు, వాళ్ళు పిలిచారు, వాళ్ళు అడగ చెప్పకపోతే బాగుండదు, ఇంట్లో గోష్ఠి తర్వాతైనా చేసుకుందాం, ముందు ప్రవచనం చెప్దాం అనుకున్నవారు మరికొందరు ఉన్నారు. 11, 12 అంతే కదా. ఒక ఏమో తన ధర్మాన్ని నివర్తిస్తూ ప్రపత్తి చేశాడు, ఇంకొక ఆయనేమో ధర్మాన్ని మానేసి కృష్ణుడు వెనకాతల తిరుగుతూ ప్రపత్తి చేశాడు కదా. ఆ తర్వాత 2 పాసురాలు చూడండి. ఆ 2 పాసురాలలో ఒకటి పుళ్ళిన్వాయికిండానైలో పైన ఉన్నవన్నీ కనపడ్డాయి, ఉంగళ్ పుഴక్కడైలో లోపల ఉన్నవన్నీ కనపడ్డాయి కదా. ఇప్పుడు ఆ బాహ్యమైన ఆంతరమైనటువంటి దృశ్యాలని తెరించి భగవన్మయంగా భావించటం అన్నమాట. ఇది ప్రపత్తి. ప్రపత్తి అంటే ఏమిటి? అన్ని వదిలేసి కూర్చొని మళ్ళీ దర్శనం లేకుండా ఉండడం కాదు. బయటని నీకు ప్రపత్తి ఉంది, లోపల నీకు ప్రపత్తి కలిగింది. ఇప్పుడు ఈ ప్రపన్నుడి తాలూకు స్థితి ఎలా ఉండాలి అంటే ఎల్లే ఇలంకిళియే అక్కడికి వచ్చి ఆగుతుంది. ఇక్కడ వదలకపోవడంతో ప్రారంభమై అన్నీ కలిగినటువంటి ప్రపన్నుడు ఎలా ఉంటాడు అనేదాన్ని మనకి 15వ పాసురంలో చూపిస్తుంది అమ్మవారు. అదే ప్రపత్తి వ్రతం. ఇంకేముందండి, అన్నీ వదిలేసిన వాడు ఏం చేసుకుంటాడు? నామానుసంధానం. హాయిగా మనం పండగలు అయిపోయి అన్నీ అయిపోయి వ్రతం అయిపోయింది, వాటి నుంచి మళ్ళీ రంగరాజస్తవం చదువుకోవడమే. పలనామం పల అంటూ మామాయన్ మాధవన్ వైగుంద అంటూ నామానుసంధానమే. ప్రపన్నుడు ఇంకేం చేస్తాడు? కాలక్షేపం కోసం, పొద్దుపుచ్చడం కోసం భగవన్నామానుసంధానం చేసుకోవటం. ఈ వ్రతం పూర్తయిపోయింది, ప్రపత్తి వ్రతం.
అంటే ఇంకా మీలో మీరు చదువుకుంటూ కూర్చుంటారా అండి? మరి జానకమ్మ గారు ఎప్పుడు క్లాస్ మొదలెడతారు, ఎప్పుడు క్లాస్ మొదలెడతారు అని కనపడ్డప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా ఆలోచన వస్తోందా లేదా? ఎందుకు జానకమ్మ గారు మేము హాయిగా నామానుసంధానం చేసుకుంటే చాలు అని అనిపిస్తుందా? ప్రపత్తి చేసిన వారికి ఆశ్రయణం కావాలి, దాస్యం కావాలి, సేవ కావాలి. ఎవరికి సేవ కావాలి అంటే ఆచార్యుడు మొదలుకొని పరమాత్మ వరకు సేవ కావాలి. నాయకనాయ దగ్గర నుంచి తీసుకోండి, ముప్పత్తు వరకు వెళ్ళండి. అందులో ఆచార్యులు, ఆచార్య కుటుంబము, అమ్మవారు, అమ్మవారితో కూడినటువంటి స్వామివారు అన్ని వచ్చిన తర్వాత మాకు ఇదిగో నువ్వే తీసుకొని రావాలి సుమా, ఆ శనకర్ర చామరం కూడా తేవా, ఉక్కముం తట్టొళియం తందు అనడంలో దాస్యం ఎక్కడి నుంచి? ద్వారపాలకుల దగ్గర నుంచి దాస్యాన్ని కోరుకుంటూ వెళ్ళినది ఎక్కడికి? దాస్యమే కావాలి కనుకే మాకు ఉక్కం కావాలి, తట్టొళి కావాలి, ఉక్కం కావాలి, తట్టొళి కావాలి. ఇవన్నీ దాస్య పరికరాలు కాబట్టి ఆ ఐదింటిని దాస్య వ్రతం అని పెట్టుకోండి. అక్కడి వరకు వెళ్ళండి. అంటే ఇది నాయకనాయతో ప్రారంభమై ఎక్కడితో ముగిసింది? దాస్య పరికరాలని అడగడంతో స్నానం కూడా అక్కడ అయిపోయింది. ప్రతి చోట మీకు స్నానం కనిపిస్తూ ఉంటుంది. స్నానం అయిపోయిందంటే వ్రతం అయింది అని అర్థం అనమాట. అందుకని 5 ఎందుకి తీసుకున్నారు. అయిపోయింది. 21 దగ్గరికి రండి. 21లో పొంగిపోతూ ఉంటాయి, పాలు పొంగిపోతూ ఉంటాయి, కుండలు నిండిపోతూ ఉంటాయి కదా. అలా ప్రారంభమవుతుంది. ఎక్కడి వరకు అంటే ఒరిత్తి మగనాయి వరకు వెళుతుంది అనమాట. దాస్యం అడిగేవండి, పొరపాటును అడిగామండి. నేను కూడా వాలంటీర్గా వెళతాను అని అన్నానండి. స్వామివారు మంగళగిరిలో ఉన్నారు, మాది గుంటూరు, మేము కూడా వాలంటీర్గా వెళుతున్నాం. మనం చెప్పారు కదా మన గోష్ఠిలో ఆమె 10 రోజుల వరకు బాగానే ఉందండి, నేరకపోయి నేను పేరు ఇచ్చాను అన్నట్టు అనిపించాలా? కాదు. ఆ దాస్యం అయ్యో అప్పుడే అయిపోయిందా, అయ్యో అప్పుడే అయిపోయిందా, ఇంకా ప్రేమగా చేద్దాం, ఇంకా ప్రేమగా చేద్దాం అని అనిపించాలా? అంటే ప్రేమ పొంగింది అక్కడ. ఆచార్యులకి శిష్యులకి మధ్యన ఉండేటటువంటి ప్రేమ, అమ్మకి స్వామికి మధ్యన ఉండేటటువంటి ప్రేమ, అన్ని రకాల ప్రేమలని మనకి చూస్తున్నాము. అద్భుతంగా ప్రేమకు నిదర్శనంగా అన్ని ఉలగమళందాయ్ అడిపోతి, ప్రేమ మూర్ఖమైనదే మంగళాశాసనం కాబట్టి ప్రేమ పరాకాష్ఠకి చెందితే భగవన్ మంగళాశాసనం చేస్తాం. చేసేసి ఊరుకుంటామా? ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా గుణానుభవం చెయ్యాలి అని అంటూ మేము వరుత్తమం తీర్ందు అక్కడికి రండి. వరుత్తమం తీర్ందు, శ్రమ తీరిపోయింది అంటే వ్రతం పూర్తయిపోయినట్టే కదా. అంచేత అది ప్రేమ వ్రతం అని మనకి చెప్పబడుతుంది. ఇక చివరి వ్రతం ఏది అంటే ఫలవ్రతం. అక్కడి నుంచి మాలే దగ్గరికి రండి. మాలే దగ్గర నుంచి కూడా నీలామయమైపోవాలి, నీలామయమైపోవాలి, నీతో కలిసి తినాలి, నీతో కలిసి ఉండాలి, నువ్వే మాకు దిక్కు, నీకంటే మాకు ఇంకేమీ వద్దు, ఇదే కదా కోరికని. నీలామయమైపోవాలి అంటూ ప్రారంభించింది మాలే మాలే, అదే కదా ఫలితం. భగవంతునిలాగా మనం మారాలి. ఇప్పుడు మనం నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతే నాన్నగారింట్లో ఉన్న ఇల్లు సొంత మనదే. ఆ పండగలకి ఆడపిల్లలు ఆ పుట్టింటికి వచ్చి ఉంటారు. ఎంత అమెరికాలో ఎంత భోగభాగ్యాలు అనుభవిస్తున్నా వచ్చి ఆ అమ్మా నాన్నల బెడ్రూమ్ లో ఆ బెడ్ మీద పడుకుంటే ఉన్న ఆనందం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆడపిల్లలందరికీ బాగా తెలుస్తుంది. పుట్టింటికి వచ్చిన తర్వాత వాళ్ళకేం తక్కువ ఉండదు. కానీ నాన్న పడుకునే పక్క మీద పడుకోవాలి, అమ్మ తినే కంచంలో తినాలి, అమ్మ నగలు పెట్టుకోవాలి, అమ్మ చీరలు కట్టుకోవాలి. ఇవన్నీ కోరుకుంటావా లేదా? అలాగే కోరుకుంది ఆండాళ్ళ తల్లి. ఫలితం అంటే అదే కదా. మరి పండగకి ఎందుకు పిలిచారు అని అలుగుతుంది. లేకపోతే అప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఏమంటారు? నీదైనే తల్లి, ఏది కావాలంటే నువ్వు నీ పిల్లలు హాయిగా వాడుకోండి అంటారు. అంచేత మాలే దగ్గర నుంచి అడిగినవన్నీ ఇచ్చి భర్త బతిమాలకున్న ఆయనతో కలిసి భోజనం చెయ్యని భార్య ఈ పిల్లలు ఏది తినమంటే అదే తింటుంది, ఏది ఎక్కడికి రమ్మంటే అక్కడికే వెళ్తుంది. ఆ హోటల్లో ఐటమ్ ఆవిడికి నచ్చకపోయినా సరే, ఐస్ క్రీమ్ తింటే సైనస్ వచ్చినా సరే తింటుంది. ఎందుకని అంటే కూడిరుందు కుళిర్ందు కదా, అదే కోరింది. ఆ అమ్మతో స్వామితో ప్రేమ, మనకంత ప్రేమ ఉంటే స్వామి అలాగే మనతో ఉంటాడు. అంతేకాదు వెళ్ళిపోకే ఇంకో మా అదృష్టం, నీతో కలిసి మేము ఉండడం మా క్రెడిట్, అది మా భాగ్యం, పుణ్యం యాముడయో మాకు దక్కిందండి అని అనుకుంటామే గర్వంగా. ఇంకా బెంగలేదు, మాకు బెంగ పెట్టకయ్యా, నీతోటే ఉంటామయ్యా, ఎత్తైక్కు మేషేష్పిరవిక్కు అని
మొత్తం ఫలితం అంతా అదే అని అన్నది. ఆ ఫలితాన్ని మనకి తప్పకుండా ఇస్తాడు కేశవుడు మాధవుడు అని చెప్పను. ఎంగుం తిరువరుల్ పెత్తు ఇన్బురువర్ అని మనకి ఫలవ్రతం. ఫలం అంటే ఎలా కోరుకుంటారు, నీ అనుగ్రహం కావాలి అని సూర్కోకండి. ఇదిగో ఆండాళ్ తల్లిలాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లో ఆయనతో సమాప్తం కావాలి, ఆయనతో కలిసి ఉండడం కావాలి, ఒక్క క్షణం విడకూడదు, ఒక్క అంశం జారకూడదు. అలా కోరుకోవడంలో తెలివితేటలు ఉండాలి, ఈ ఫలితాన్ని కోరుకోండి అని అడిగింది ఆమె. కనుక ఐదింటిని ఫలవ్రతం. అందులో కూడా ఎంత అందంగా చెప్తారు చూడండి. ఐదో ఐదో మొదటి 5 వ్రతాలు అయితేనే ఫలితం. మొట్టమొదట వచ్చేస్తుందని అనుకోకండి. ఐదో ఈ 5 ఒకటి అయితే ఈ ప్రేమ ఉప్పొంగిన తర్వాత ఆ ఫలం అనేది ఎప్పుడు దానికి ఒక క్రెడిట్ ఉంటుంది, దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, దానికి ఒక వైభవం ఉంటుంది. కాబట్టి ఐదో అరియాదమానిడర్ మేం కాదు, మేము తెలిసిన మానవులమే కానీ తెలియని మానవులం కాదు. కాబట్టి మనం చేసుకున్నటువంటి వ్రతం 6 రూపాలుగా మనకి ఫలవంతమైంది, భగవద్ అనుగ్రహాన్ని మనకి కలిగించేది అయింది అని పెద్దలు మనకి చాలా అందంగా అందిస్తారు. అలాంటి అద్భుతమైన సమన్వయాన్ని మనం తెలుసుకుంటూ తిరుప్పావై ఒక్క రోజులోనే చెప్పేసుకున్నాం. అందుకే ఒక్క రోజులో తిరుప్పావై ఎలా చెప్పేస్తామండి అంటే, ఇప్పుడు మనం లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసుకుందాం. భట్టర్ వారికి తిరుప్పావై దివ్య ప్రబంధానికి ఉండేటటువంటి సంబంధం ఏది అనంటే, ప్రశ్న ఎక్కడ అంటే, ఎప్పుడో చేసిందండి ఆవిడ, ఇప్పుడు మనం చేస్తే మనకి నిజంగా ఫలితం ఉంటుందా? ధర్మ సందేహాలు ఇవి మనం ఇందులోకి వద్దాం. ఎప్పుడో చేసిన వ్రతం ఇప్పుడు మనం చెయ్యడం మనకి ఏమిటి ఫలితం వస్తుందని గ్యారంటీ ఏమిటి అని అడిగితే, దానికి ఆరాయిరప్పటి వ్యాఖ్యానంలో, మీ దగ్గర చక్కగా పుస్తకాలు కూడా ఇప్పుడు కొత్తగా వేసి ఉంటున్నారు, అందులో అని భట్టరు వారు అన్నారు అని ఒక మాట ఉంటుంది. ఏమిటిట అంటే, అసలు వ్రతాన్ని చేసిన వారు గోపికలు, అది వాళ్ళు అధికరించినటువంటి వారు గోపికలు, అనుకరించినటువంటి ఆవిడ ఆండాళ్ళమ్మవారు, అనుసరిస్తున్నటువంటి వాళ్ళ మనం కదా, తర్వాతి వారందరూ అనుసరిస్తున్నారు. అధికరించిన వారు, అనుకరించినటువంటి వారు, అనుసరిస్తున్నటువంటి వారు అని 3 కేటగిరీలు తీసుకుంటే, అది గోపికలకి కలిగిన ఫలితము, అనుకరించిన ఆండాళ్ళమ్మ వారికి కలిగిన ఫలితము. అక్కడ గోపికలకి ఒకటి, ఇక్కడ ఆండాళ్ళమ్మ వారికి రంగనాథునితో పరిణయం లాంటి ఒక ఫలితం. కానీ మనకి ఏది కావాలంటే అదే కలగడం అనేటటువంటి ఫలితం కదా. ఏది ఈ తిరుప్పావై వ్రతం చేస్తే ఏ ఫలితం అయితే కోరుకుంటే ఆ ఫలితం వస్తుంది అని అన్నారు. కాబట్టి వస్తుంది. ఎవరు చెప్పారు? భట్టర్ వారే చెప్పారటండి. భట్టర్ వారు చెప్పారని వ్యాఖ్యాత అక్కడ రాస్తారు. ఏమనిట, ఎలాగనిట అనంటే, అప్పుడే దూడని ఈడినటువంటి ఆవు, కొత్తగా ఈనినటువంటి ఆవు, ఆ దూడ చనిపోతే పాలిస్తుందా ఇవ్వదా అంటే, పాలు ఇవ్వడం కోసం ఆ దూడ దేహాన్ని తోలుతో తయారు చేసి గడ్డిని కుక్కి దాని ఎదురుగా పెడితే అది చాపకుండా ప్రేమతో పాలని స్రవిస్తుందా, స్రవించదా? స్రవిస్తుంది. అలాగే ఆనాడు ఆ అనుకరించినటువంటి ఆండాళ్ళమ్మ వారి వాళ్ళ కనపడలేదు అని అనుకోడట పరమాత్మ. అప్పుడే పిల్లల్ని కన్న ఆవు ఆయన అయితే, ఆయనకి మనం గడ్డి కుక్కినటువంటి దూడల లాంటి వాళ్ళం మనం అందరం. ఆండాళ్ళమ్మ గారు నిజంగా ప్రేమతో చదివింది, మనం అది అనుసరిస్తూ మనదైన తీరులో అనుసంధానం చేస్తున్నాం. కానీ భగవంతుడికి ఆ తేడా కనిపించదుటండి. ఆయనకి ఆ సౌండ్ ఒక్కటే వినిపిస్తూ ఉంటుందిట. ఆ సౌండ్ ఆండాళ్ళమ్మ వారి సౌండ్ లాగే వినిపిస్తుందిట. గోపికలలాగే వినిపించి ఆండాళ్ళమ్మ వారిని అనుగ్రహించాడు. మనం తిరుప్పావై చదువుతుంటే మనని వినడు, ఆయనకు ఒకే ఒక్క గొంతు వినిపిస్తుంది, అది ఆండాళ్ళమ్మ వారి పాట వినిపిస్తుంది. కనుకే ఆయన తప్పకుండా మనని అనుగ్రహిస్తాడు అని భట్టర్ వారు చెప్పేవారు అని ఒక మాట మనకి వంగక్కడల్గళందా అనేటటువంటి వ్యాఖ్యానం ప్రారంభంలో ఆరాయిరప్పడిలో మహానుభావులు అనుగ్రహిస్తున్నారు. సో తిరుప్పావై దివ్య ప్రబంధ వైభవాన్ని భట్టర్ వారు ఎలా చెప్పారండి అంటే, ఇదిగో ఫలశ్రుతిలో ఇలా ప్రారంభంలో చెప్పారు అని అంటారు. నిజమేనండి, కానీ శక్తి ఉండటం లేదండి, ఓపిక లేదండి, అసలు తెల్లవారుజాములు లేవాలంటే మా పిల్లలు తిడుతున్నారండి, కాలు చెయ్యి విరిగితే ఎవరు చేస్తారు అని కసురుకుంటున్నారండి, చెయ్యలేకపోతున్నానండి
కదండి, 30 పాసురాలు గుర్తుండటం లేదండి అని బెంగ. అప్పుడు భట్టర్ వారు చెప్పారట ఒక ఉపాయం. మీరు చదవగలిగితే 30 పాసురాలు చదవద్దు, 30 తప్పామే అన్నామని బెంగపడకండి. మీరు అన్ని పాసురాలు చదవలేరనుకోండి, తిరుప్పావై వ్రతం చెయ్యలేని స్థితి కలిగిన నాడు, 30 అనుసంధానం చెయ్యలేని రోజులు వచ్చిన నాడు కేవలం సిత్తం సిరుగాలే ఒక్క పాసనం చదవండి. ఓంగోలగలందని చెప్పలేదు సుమండి, సిత్తం సిరుగాలే చెప్పారు. ఆ ఒక్క పాసురాన్నైనా అనుసంధానం చెయ్యండి. ఆ ఒక్క పాసురం కూడా మాకు గుర్తుండటం లేదండి, మతిభ్రంశం, ఏం చేస్తున్నామో అనంటే ఏం అక్కర్లేదు. కళ్ళు మూసుకొని మా గురువు గారండి ఇలా ఉండేవారండి, మా గురువు గారండి ఇలా చదివే వాళ్ళ ఇంట్లోనండి ధనుర్మాసం ఇలా జరిగేదండి, మా గురువు గారు ఈ పాసురం చదువుతుంటే కళ్ళంట నీళ్లు కారిపోయేవండి అని అనుకోండి, మమ్మల్ని తలుచుకోండి చాలు అని చెప్పారట భట్టర్ వారు. మేమున్న స్థితిని మీరు తలుచుకోండి, చదవగలిగితే 30, లేదంటే సిత్తం సిరుహాలే, అది కూడా చేయలేకపోయారనుకోండి, మా స్థితిని తలుచుకోండి అని చెప్పేవారు భట్టరు అని అంటారు. మా స్థితిని తలుచుకోండి అంటే తిరుప్పావై వైభవాన్ని అనుభవించటంలో మేము ఎలాంటి స్థితిని పొందేమో అది తలుచుకోండి అనొక అర్థం. లేదా మా గురువు గారింట్లో ఇలా చేసుకుంటారు, మా గురువు గారింట్లో ఇలా జరుగుతుంది అని ఆ వైభవాన్ని తలుచుకోండి. ఎంత సులభమైన మార్గం అండి, ఇంత సులభాన్ని చెప్పారు మన భట్టర్ వారు. కానీ మన అదృష్టం కొద్దీ మా గురువు గారు ఇలా చేస్తారని తలుచుకోక్కర్లేదు, రోజు చూసాం. సాంకేతికతకి నమస్కారం చేసుకుందాం. ఆ మహానుభావుడు పవిత్రంగా వచ్చి కూర్చుని తన ఆరాధన పెరుమాళ్ళకి ఆరాధన సమర్పించి సేవాకాలం చేసి మంగళాశాసనం చెయ్యడాన్ని ఈ కళ్ళతో నెల రోజులు చూడగలిగేటటువంటి అదృష్టం ఎలా కలిగింది? ఆనాడు భట్టర్ వారు ఉన్న కాలంలో లేదు, అందుకని తలుచుకోమన్నారు. కానీ మనం ఇవాళ తలుచుకోవడం అక్కర్లేకుండా ప్రత్యక్షంగానే సేవించగలిగేటటువంటి ఒక అదృష్టం మనకి కలిగింది. ఆచార్యులను సేవించాం, ఆచార్యుల ఆరాధన పెరుమాళని సేవించాం, ఆరాధనని సేవించాం, సేవాకాలాన్ని కలిసి చేసాం, మంచి మాటలను విన్నాం, మంగళాశాసనం చేసుకున్నాం. మన పెరుమాళ్ళకి ఆచార్యుల పెరుమాళ్ళకి కూడా మనం మంగళాశాసనం చేసుకున్నాము అంటే కలికాలమే బాగుంది కదా, ఈ కాలమే బాగుంది కదా, ఈ సాంకేతికతే బాగుంది కదా. అప్పుడు పాపం వాళ్ళకి అవకాశం లేక గురువు గారి ఇంటి ముందర దేవుళ్ళు ఆడేవారు మంచులో. మా నాన్నగారు 25 ఏళ్లు చేసినారు. తెల్లవారుజామున 3 గంటలకి 4 గంటలకు వచ్చి గుమ్మం తలుపు తీయకపోయినా వీధిలో నిలబడేవారు. ఒక ఆలయాన్ని మించి ఉండేది మా తండ్రి గారి మా ఇల్లు ఆ ధనుర్మాస కాలంలో, ఎందుకంటే పెరుమాళ్ళని సేవించటానికి. కానీ ఇవాళ మనం కదిలేమో, కాలు కదిపేమో, ఉన్న చోటు నుంచి కాదు, మనం పని చేసుకుంటున్నా మొబైల్ మనతో కదిలింది తప్ప మనం అది ఉన్న చోట కనీసం ఆ మంగళాశాసనం అయ్యే వరకైనా ఓ చోట కూర్చుందామంటే ఉండదు. ఉదయాన్నే ఆ టైంలు అలాంటివి అయినా తిప్పుతూనే ఉన్నాను. తానికి చూడడం అయితే మానలేదు కదా. ఎవరు చెప్పారు అంటే భట్టర్ వారు చెప్పారు. అంచేత తప్పకుండా ఫలితం కలుగుతుంది అని చెప్పినది భట్టర్ వారే. మీరేమీ చెయ్యలేకపోయినా గురువు గారిని మమ్మల్ని ఇలా తలుచుకోండి అని చెప్పిన వారు కూడా భట్టర్ వారే. కాబట్టి అలాంటి మహానుభావులైనటువంటి భట్టర్ వారికి ఇప్పుడు మనం తిరుప్పావై వ్రత పరిపూర్తి సందర్భంగా దాసోహ సమర్పణం చేసుకుందాము. అలా ఆ స్వామిని మనం తలుచుకుంటూ మళ్ళీ ఆ స్వామి పాదాలు పట్టుకుని రంగనాథుడి సన్నిధికి చేరుకుందాం. అమ్మవారు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఆండాళ్ళమ్మవారిని రంగనాథుణ్ణి కూడా సేవిస్తూ మళ్ళీ మన ఈ శ్రీరంగ రాజస్తవం పూర్వశతకం అర్థానుసంధానాన్ని ఈనాటి నుంచి మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. ఈ తిరుప్పావై వ్రతం ఇలాగే మనం యావజ్జీవం అన్నట్లుగా భగవద్ని అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలిగేంత వరకు ఇలాగే చేసుకుందాం. ఈ వ్రతాన్ని పూర్తి చేసుకుని ఇలాగే కలుద్దాం, ఇలాగే మంచి మాటలు చెప్పుకుందాం, ఇలాగే ఆనందాన్ని అనుభవిద్దాం, ఇలాగే ఆచార్య అనుగ్రహాన్ని మనం పొందుదాము అని అంటూ ఇప్పుడు మనం ఒక్కసారి మనం ఇంతవరకు అనుసంధానం చేసుకున్న శ్లోకాలని అనుసంధానం చేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం రామానుజపదఛాయా గోవిందాహ్వానపాయిని తదాయత్తస్వరూపాసా జీయాన్మద్విశ్రమస్థలే రామానుజమునిర్జీయాత్ యో హరేర్భక్తియంత్రతః
కలికోలాహల క్రీడా ముథాగ్రహమపాహరథో విధాయ వైదికం మార్గం అకౌతస్కుతకంటకం నేతారం భగవద్భక్తేః యామునం మనవామహే నౌమి నాథమునిం నామ జీమూతం భక్త్యవగ్రహే వైరాగ్య భగవత్తత్వజ్ఞాన భక్త్యభివర్షుకం ఋషింజుషామహే కృష్ణ తృష్ణాతత్వమివోదితం సహస్రశాఖాం యోద్రాక్షేత్ ద్రావిడీం బ్రహ్మ సంహితాం నమః శ్రీరంగనాయక్యై యద్భ్రూ విభ్రమభేదతః ఈశేసితవ్యవైషమ్య నిమ్నోన్నతమిదం జగత్ శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోహినః అస్తి వస్త్వితమిత్థంత్వ ప్రసంఖ్యానపరాంముఖం శ్రీమత్యాయతనే లక్ష్మీపదలాక్షైక లక్షణం లక్ష్మీకల్పలతోత్తుంగ స్తనస్తబకచంచలః శ్రీరంగరాజభృంగో మే రమతాం మానసాంబుజే స్వస్తి శ్రీస్తనకస్తూరీమకరీముద్రితోరసః శ్రీరంగరాజాత్ శరదశతం ఆశాస్మహేతరాం పాతు ప్రణతరక్షాయాం విలంబమసహన్నివ పదా పంచాయుధీం బిభ్రత్ సనః శ్రీరంగనాయకః అమతం మతం మతమథామతం స్తుతం పరినిందితం భవతి నిందితం స్తుతం ఇతి రంగరాజముదజూఘుషత్రయీ స్తుమహే వయం కిమితి తన్న శక్నుమః యది మే సహస్రవదనాదివైభవం నిజమర్పయేత్ సకిల రంగచంద్రమాః అధ శేషవత్మమ చ తద్వదేవ వా స్తుతిశక్త్య భావ విభవేపి భాగిత సోంగవేద యది వా నకిలేతి వేదః సందేక్ష్యనర్ఘ్నవిదమాత్మని రంగనాథం తానే తదేష ఖలు దోషమలీమసాభిః మద్వాగ్భిరైసమతిసాయనమావృణోతి స్వం సంస్కృతద్రావిడవేదసూక్తైః భాంతం మదుక్తైః మలినీకరోతి శ్రీరంగకమ్రః కలభం కయేవ స్నాత్వాపి ధూళీరసికం నిషేధ్య కింతు ప్రపత్తిబలతారిత విష్ణుమాయా మధ్వంస్య రాజకులదుర్లలితం కిలైవం శ్రీరంగరాజకమలాపదలాలితత్వం యద్వాపరాధ్యతి మమ స్తుతి సాహసేऽస్మిన్ నాథస్య చ స్వమహిమార్ణవపారదృశ్వ విజ్ఞానవాగ్విలసితం సహతేన వేదః ఆపేక్షికం యది తదస్తి మమాపి తేన శ్రీరంగిణస్తుతి విధావహమధ్యకర్షం అన్యత్రా తద్గుణోక్తిర్భగవతి న తదుత్కర్షచౌర్యైః పరేషాం స్తుత్యత్వాత్ యావదర్థాఫణితిరపి తథా తస్య నిస్సీమకత్వాత్ ఆమ్నాయానామసీమ్నామపి హరివిభవే వర్షబిందోరివాప్నో సంబంధాత్ స్వాత్మలాభో నతు కబళనతః స్తోతురేవం న కిం మే కావేరీమవగాహిషీయ భగవద్భోగాంతరాయీ భవన్ కర్మక్లేశఫలాశయ ప్రశమనోద్వేలామలస్రోతసం జంతోః సంసరతోర్చిరాదిసరణివ్యాసంగభంగాయయా లోకేऽస్మిన్ విరజేవ వేల్లితజలా శ్రీరంగమాలింగతి దుగ్ధాప్తిర్జనకో జనన్యహమియం శ్రీరేవ పుత్రీ వరశ్రీరంగేశ్వర ఏతదర్హమిహ కిం కుర్యామితి వాఫులా చెంచచ్చామరచంద్రచందన మహామాణిక్యముక్తోత్కరాన్ కావేరీ లహరీకరైర్విధతతి పర్యేతి సా సేవ్యతాం తీర్థం సుంధతి పాతి నందన తరూన్ రథ్యాంగణాన్యుక్షతి సానీయార్హణపానవారి వహతి స్నాతః పునీతే జనాన్ శ్యామం వేదరహో వ్యనక్తి పులినే ఫేనైర్హసంతీవ తత్ గంగాం విష్ణుపదిత్వమాత్రముఖరాం హేమాపగాహంత్వహం అగణిత గుణావధ్యం సర్వం స్థిరత్ర సమప్రతిక్రియమపి పయః పూరైరాప్యాయయంత్యనుజాగ్రతి ప్రవహతి జగద్ధాత్రీ భూత్వేపరంగపతేర్హ్నయా త్రిశిరమధురాగాధా సా నః పునాతు మరుద్వృధా
तरलतनुतरङ्गैः मन्दमान्दोल्यमान स्वतट विटपिराजी मञ्जरी सुप्तभृङ्ग क्षिपतु कनकनाम्नी निम्नगा नारिकेळक्रमुकजमकरन्दैः मांसलापामदंहः कदळवकुलजम्बू पूगमाकन्दकण्ठद्वयसरसनीरामन्तरा सह्यकन्या प्रबलजलपिपासालम्बमानाम्बुदौघ भ्रमकरुतरुवृन्दम् वन्द्यतामन्तरीफम् यद्विष्णोः पदमतमः परोरजोग्र्यम् मुक्तानामनुविरजम् विधिप्रमाहुः तत्पुण्यम् पुलिनमिदन्तयाज्यमध्ये कावेरि स्फुरति तदीक्षिषीय नित्यम् त्रय्यन्तप्रहतिमतीषु वैष्णवानाम् प्राप्यासु प्रचुरभवश्रमापहासु कावेरी परिचरितासु पावनेषु श्रीरङ्गोपवनतटीषु वर्तिषीया स्फुरितसफरदीर्यन्नारिकेळी गुळुच्छ प्रसुमरमधुकुल्यावर्थितानोकहानि रतिमविरतिरङ्गारामरम्यस्थलानि क्रमुकपनसमोचामेचकानि क्रियासु अधिपरमपदम् पुरीमयोध्याममृतवृतामपराजितामुशन्ति पुलिनमुपरि रङ्गराजधानी पिसितदृशामपि सा पुरश्चकास्मि भवपदमपि दिव्यधाम कर्त तदुभयतन्त्रितहर्म्यमालिकेव भवनमणितलैर्विजृम्भमाणा जयति तरामिह रङ्गराजधानी मणिमकररुचिः वितत्य पाशान् विसृमरकेतुकरैर्मृगम् हिमांसोः श्रिय इव नवकेळये जिघृक्षुः सुखयति रङ्गपुरी चकाशतीनः जनपदसरिदन्तरीपपुष्यत् पुरपलिपालननित्यजागरूकान् प्रहरणपरिवारवाहनाढ्यान् कुमुदमुखान् गणनायकान् नमामि अहृतसहजदास्याः सूर्यस्रस्तबन्धाः विमलचरमदेहा इत्यमी रङ्गधाम महितमनुजतिर्यक्स्थावरत्वाश्रयन्ते सुनियतमिति हस्म प्राहुरेभ्यो नमस्तात् श्रीरङ्गदिव्यभवनम् भुवि गोपुराणाम् प्राकारितेन निकरेण गरुत्मतेव पार्श्वप्रसारितपतत्रपुटेन भक्ष्या नानातनूभिरुपगूढमुपघ्नयामः प्राकारमध्याजिरमण्डपोक्त्या सद्वीपरत्नाकररत्नशैल सर्वम् सहारङ्गविमानसेवाम् प्राप्तेव तन्मन्दिरमाविरस्मि जितबाह्यजिनादिमणिप्रतिमा अपि वैदिकयन्निव रङ्गपुरे मणिमण्डपवप्रगणान् विदधे परकालकविः प्रणमे महितान् स्मेराननाक्षिकमलैः नमतः पुनानान् दंष्ट्रागदा भ्रुकुटिभिर्द्विषतोऽधुनानान् चण्डप्रचण्डमुखतः प्रणमामि रङ्गद्वारावळीषु चतसृष्वधिकारभाजः सर्वात्मसाधारणनाथ गोष्ठीपूरेऽपि दुष्पूरमहावकाशम् आस्थानमानन्दमयम् सहस्रस्तूणादिनाम्ना తమవాప్నవాని. ఇంతవరకు అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. వాళ్ళ శ్లోకం ఒక్కటి నేను చదువుతాను, మీరందరూ చూడండి. అర్థం చెప్పుకున్న తర్వాత మీరు ఉపదేశాత్మకంగా అనుసంధానం చేదురుగా. విహరతి హరౌ లక్ష్మ్యా లీలాతపత్ర పరిష్క్రియా వినిమయ విధౌ సూనాసూని క్రియా సఫలోత్మలాం అధ ముని మనః పద్మేష్వబ్జా సహాయ విహారజ శ్రమహరతటీం యామః తాం ఐందవీం అరవిందినీం. ఈనాడు ఆనందమయంగా మనం గోష్ఠిని ప్రారంభం చేసుకున్నాం. మంగళాశాసనం కూడా చేసుకుందాం. తర్వాత ఎవరైనా చక్కగా ఏదైనా మాట్లాడాలి అంటే మాట్లాడదురు. కానీ ముందుగా మనం మంగళాశాసనం చేసేసుకుని రేపటి కార్యక్రమాన్ని గురించినటువంటి ప్రస్తావాన్ని మనం చేసుకుందాం. లక్ష్మీచరణలాక్షాంక సాక్ష్య శ్రీవత్స వక్షసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. సైకతే సహ్యకన్యాయాః తరంగానిలశీతలే
అధిరంగం భుజంగేంద్రే సుఖసుప్తాయ మంగళం రజతాద్రినిషణ్ణేంద్ర నీలశైలానుకారిణే శేషేశయాయ శ్యామాయ శ్రీరంగేశాయ మంగళం బాహుమేకం ప్రసార్య అన్యం ఉపధాయ అధిపన్నగం నిద్రాణాయ జగద్రక్షా జాగరూకాయ మంగళం పరిష్కృతాసనాంభోజ పరస్పర తులాంఘ్రే స్ఫురత్పీతాంబరాయాస్తో శ్రీరంగేశాయ మంగళం దర్శితాభయముద్రాయ భక్తానాం తద్విరోధిన దీప్త దివ్యాయుధాయాస్తో శ్రీరంగేశాయ మంగళం సుస్మితాయ సునాసాయ సుదృశే సుందరభ్రువే సులలాట కిరీటాయ శ్రీరంగేశాయ మంగళం తరంగితదయైర్విశ్వం అపాంగైరభిషించతే సమ్రాజే సర్వలోకానాం శ్రీరంగేశాయ మంగళం విధేరిక్ష్వాకులబ్ధాయ విభీషణ కృతే పునః విశ్రాణితాయ రామేణ శ్రీరంగేశాయ మంగళం జ్ఞానసిద్ధాంజనేన అస్మద్దేశికైః దర్శితాయ మే నిధయే నిత్యపూర్ణాయ శ్రీరంగేశాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. వాష్ తిరునామాలు. தென்னரங்கர்மைந்தனென சிறக்க வந்தோன் வாழியே திருநெடுந்தாண்டகப் பொருளைச் செப்புமவன் வாழியே அன்னவயல் பூதூரன் அடிபணிந்தோன் வாழியே அனவரதமெம்பாரு செய்வோன் வாழியே மன்னு திருக்கூரனார் வளமுறைப்போன் வாழியே வைகாசியனுடத்தில் வந்துதித்தான் வாழியே பன்னு கலை நாள் வேதப் பயன் தெரிவோன் வாழியே பராசரனாம் சீர்பட்டர் பாருலகில் வாழியே. భట్టర్ తిరువడిగళే శరణం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. ఇక